ఇస్తున్నాడండి అందరికీ. ఈరోజు యేసు ప్రభు వారు పలికిన 4వ మాట, సిలువలో పలికిన 4వ మాటని మనం ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంని మనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. సో సిల్వలో యేసు ప్రభు పలికిన 4వ మాటగా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని సిల్వలో పలికిన మాట. అయితే ఇక్కడ యేసు ప్రభు ఆ మాటను పలికిన సందర్భాన్ని మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. అంతకుముందు ఏం జరుగుతూ వచ్చింది, ఎందుకు ఆయన ఆ విధంగా పలుకుతున్నారో మనం తెలుసుకుందాము. ఈ మాట అన్న సందర్భంలో మనం చూసినట్టయితే అక్కడ ఒక గొప్ప యాగం జరుగుతూ ఉంది. దేవుడు మనందరి కోసం, మనందరి మానవాళి యొక్క ప్రతి పాప దోషములను పరిహరించే శ్రేష్టమైన సమయం అది. ఇప్పుడు ఈ జనరేషనే కాదు, ఈ తరమే కాకుండా రాబోయే తరతరాల యొక్క పాపములను కూడా ఆయన తన శిలువ మరణం ద్వారా మనందరి పాపములను కూడా ఆయన మీద మోసుకొని ఆయన శిక్షను అనుభవిస్తూ, మనకి రావాల్సిన శిక్షను ఆయన మీద భరించుకుంటూ మనందరికీ ఉచితంగా రక్షణను అనుగ్రహిస్తూ వచ్చారు. ఇటువంటి గొప్ప సమయం ఇది. ఆ సమయంలో దేవుడు పలుకుతున్న మాట నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు అని. అయితే మనం చూసినట్టయితే ఈ గొప్ప యాగం ఎవరు పడితే వారు చేయొచ్చా? సాధ్యం కాదు. ఎందుకంటే అది కేవలం నిష్కలంకమైన పరిశుద్ధ హృదయం కలిగిన యేసు ప్రభువు మాత్రమే చెయ్యగలడు అని ఆదికాండంలో ముందుగానే ఆయన రాసి పెట్టారు. ఏ విధంగా అయితే ఆదాము హవ్వ తన దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించకుండా పాపం చేశారో ఆ రోజే ఆయన నిర్ణయించుకున్నారు. ఆ రోజే ఆయన దానికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా ఇచ్చి పెట్టారు. అక్కడ ఏంటంటే ఆయన సృష్టించిన మనిషి ఆయన మనము పాపం చేసినప్పుడు ఆ పాపం యొక్క జీతము మరణమై ఉన్నప్పుడు దేవుడు తనంతటికి తానే శరీర రూపి అయి భూమి మీదకి వచ్చారు. అక్కడ మనం చూస్తాము ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఎప్పుడైతే ఆదాము హవ్వ పాపం చేసి వారికి రావాల్సిన ఆశీర్వాదాలను కోల్పోతూ వచ్చారో అక్కడ ఈ సర్ప సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరం కలిగి ఉన్నది. ఆయన సర్ప సంతానము అంటే సాతాను, స్త్రీ సంతానము అంటే యేసు ప్రభువుగా అక్కడ మనం చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఇక్కడ వైరం కలిగి ఉందో ఆయన సాతాను యొక్క తలను చితక కొడతారు అని ఆ రోజే, ఎప్పుడైతే ఆ గెత్సెమనే తోటలో ఎక్కడైతే పాపం జరిగిందో ఆ రోజే దానికి విరుగుడుగా, మనుషుల పాపానికి రక్షకుడుగా ఆ రోజే ఆయన రావటానికి తీర్మానించుకున్నారు. కాకపోతే ఆయన ఇంత తగిన సమయం ముందు మన దగ్గరికి రావటానికి ఆయన ఇష్టపడ్డారు. ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే సాతానుకి దేవుడికి ఎప్పుడు వైర్యంగానే ఉంటుంది. సాతాను ఎప్పుడు దేవుడికి వ్యతిరేకంగా జీవించాలి, దేవుణ్ణి ఏమీ చేయలేని పరిస్థితి వాడు. ఎందుకంటే దేవుడు అతి గొప్ప శక్తివంతుడు. ఆయనని ఏమీ చేయడానికి సాతానికి శక్తి లేదు. అయితే వాడు దేవుణ్ణి ఏం చెయ్యలేడు కనుక మనందరినీ వాడుకుంటున్నాడు. ఆయన బిడ్డలమైన మనందరినీ శోధించి మనందరి ద్వారా దేవుణ్ణి బాధ పెడుతూ ఉంచుతున్నారు. కాబట్టి ఇక్కడున్న పరిస్థితిలో దేవుడు ఈ గొప్ప యాగానికి తన శిలువ మరణం ద్వారా మనందరికీ రక్షణను అనుగ్రహిస్తమే కాదు, కానీ ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏ విధంగా జీవించాలో మనం మత్తయి సువార్త మొదటి 5 చాప్టర్స్ చూసుంటే ఆయన కొండ మీద ప్రసంగం ద్వారా కానీ ఆయన ఎన్నో స్వస్థతల ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఆయన శారీరక స్వస్థతలే కాక ఆత్మీయ స్వస్థతలకు కూడా మనందరికీ ఎంతో సహాయం చేస్తూ ముందుకు నడిపిస్తూ వచ్చారు. మరి ఇటువంటి గొప్ప పరిస్థితిలో యేసు ప్రభు వెళ్తూ వస్తున్నారు. అయితే దానికి ముందు మనం చూసినట్టయితే 4వ మాటగానే ఎందుకు ఇది పలకవలసి వచ్చింది? మొదటి మాటగానే పలకొచ్చు కదా, 3వ మాటగా పలకొచ్చు కదా అని మనం ఆలోచించుంటే, మొదటి మాటగా దేవుడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ప్రార్థన చేశారు. ఎందుకంటే అప్పటికప్పుడు మనం చూసినట్టయితే అక్కడ మనందరికీ కూడా క్షమాపణ రక్షణ అనేది అవసరం. మొదటిగా ఆ మాట దేవుడు పలకకపోతే తండ్రి ఉగ్రత కానీ మనుషుల మీదకు వస్తుందేమో అని నిజంగా చెప్పాలంటే ఆ పరిస్థితుల్లో మనుషులకి వారు నిజంగా ఏం చేస్తున్నారో తెలియదు.
వారెప్పుడూ దేవుడి దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశించి ఎదురు చూస్తున్నారే తప్ప, నిజమైన మెస్సయ్య అని కానీ, నిజమైన దైవ కుమారుడని వారెవ్వరు కూడా ఎరిగిన వారు కారు. అందుకనే వాళ్ళు దేవుడు చెప్తూ వస్తున్నారు, ప్రభా వీరేం చేయుచున్నారో వీరికి తెలీదు కనుక వారిని క్షమించమని ప్రార్థన చేశారు. రెండో మాటగా మనం చూస్తుంటే ఆయన ఒక అధికారం కలిగిన వాడిగా, ఇక్కడ ఫస్ట్ విషయంలో చూస్తే ఒక మనిషి రూపంగా మనం చూసినప్పటికీ ప్రార్థన చేస్తున్నా, రెండోది మనుష్య కుమారుడిగా వచ్చారు, దైవ కుమారుడిగా కూడా ఆయన వచ్చారు కనుక రెండో మాటగా ఆయన ఈ మాట పలుకుతున్నారు, ఇప్పటికిప్పుడు ఆ దొంగ మారు మనసు కలిగినప్పుడు పరదైసిలో ఉంటాడు అని ఆయన అనుమతి ఇచ్చారు. ఒక నార్మల్ మనిషికైతే అటువంటి శక్తి లేదు. మనం ఎవరం పలకలేం, నువ్వు పరదైసిలో ఉంటావు అనే హక్కు మనెవరికీ లేదు. అటువంటి అధికారం మనకి లేదు. కానీ ఈయన నిజమైన దేవ కుమారుడు కాబట్టే ఆ మాట పలకగలిగారు అని మనం రెండో మాటగా ఆయన ఒక మనిషి రూపంలో చూడగలుగుతున్నాం, దైవ కుమారుడిగాను చూడగలుగుతున్నాం. అంతేకాక మూడవ మాటగా ఈమె నీకు తల్లి, ఈమె నీ కుమారుడు అని ఒక బాధ్యత తనకి భూలోకంలోకి రావటానికి మరియమ్మ గారిని దేవుడు ఉపయోగించుకొని ఆమె గర్భం ద్వారా యేసు ప్రభు ఎలా అయితే భూమి మీదకి వచ్చి ఉన్నారో ఆయన బాధ్యతలు కూడా అలా వదిలిపెట్టేసి వెళ్ళిపోలేదు. ఆయన జ్యేష్ఠ కుమారుడు. ఆ ఇంటికి సంబంధించినందుకు ఆయన మొదటి కుమారుడు. మొదటి కుమారుడికి జ్యేష్ఠత్వ హక్కులు ఉంటాయి అని మనం వింటూ వస్తున్నాం కదా. సో అటువంటి సందర్భాల్లో ఆయన సింపుల్ గా నా పని నేను చేసుకొని వెళ్ళిపోతానికే వచ్చాను అని కాకుండా, నా తల్లి, నా కుటుంబం బాధ్యత కూడా నాదే అని ఆయన ఫీల్ అయినప్పుడు, ఆయన రెస్పాన్సిబిలిటీ, ఆయన బాధ్యత ఏదైతే ఉందో తన శిష్యుడైన యోహానికి ఇచ్చారు అని మనం చదువుతూ వస్తున్నాం కదా. సో ఇటువంటి సందర్భాల్లో చూస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇవన్నీ ఈ 3 మాటలు పలికిన తర్వాత ఆయన ఇంకా చేయవలసిన పని ఏమీ లేదు. ఆయన ఎందు నిమిత్తం అయితే వచ్చారో ఆ కార్యాలన్నీ సఫలీకృతం అయిపోయినాయి. సో ఇక్కడ చూస్తే అన్ని పనులు అయిపోయినాయి. ఒక్కసారిగా ఒక నిశ్శబ్దత, స్తబ్దత, ఎటువంటి పరిస్థితి లేదు. మనం గమనించుంటే ఆ పనంతా అయిపోయిన తర్వాత యేసు ప్రభు తన తండ్రి ఏమన్నా మాట్లాడతారేమో, తనకేమన్నా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఈ విధంగా చెయ్యి, ఇంకా అలా చెయ్యి అని చెప్తారేమో అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. పోనీ ఆయన శిష్యులు ఆయనతో పాటు ఉన్నారా అంటే, ఎప్పుడైతే యేసు ప్రభువుని పట్టుకున్నారో వారు అప్పుడే చెదిరిపోయారు. ఇలా కాదు ఇంకెవరన్నా ఉన్నారా నాతో, ఎంతో మంది నాకు స్వస్థత కావాలి అని నా వెంబడించారే, కొన్ని వందలకి వందలు, కనీసం నా బట్ట తగిలితే చాలు స్వస్థత వస్తుంది అనుకుని వెంబడించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళెవరైనా కనిపిస్తారా, నా కోసం నిలిచున్నారా అంటే అక్కడ ఎవ్వరూ కనిపించలేదంట. చివరికి సరే మనుషులను ఆశ్రయించటం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అన్నట్టు, మరి తండ్రి నాతో మాట్లాడతారా అని ఆయన ఎదురు చూస్తుంటే అక్కడ నిజంగా సైలెన్స్, కంప్లీట్ నిశ్శబ్దత కనిపించింది. అందుకని ఆ నిశ్శబ్దతలో ఆయన తట్టుకోలేక ఆయన మాట్లాడుతున్నారు, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని. అయితే ఇంతకుముందు తండ్రి యేసు ప్రభుతో మాట్లాడారా? ఆయన ఎందుకు ఈ మాట అన్నారు అంటే మనం చూడొచ్చు. ఒక 2, 3 సందర్భాలు బైబిల్‌లో రాసి ఉన్నాయి. ఏంటంటే మొదటిగా యేసు ప్రభువు యోహాను ప్రవక్త ద్వారా బాప్తిజం పొందుకున్న సమయంలో అక్కడ తండ్రి ఆకాశంలో నుంచి ఒక శబ్దం వినపడుతుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం వినపడుతుంది. అది విన్నప్పుడు మనకు అర్థమవుతుంది కుమారుని గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నారు. ఆ సందర్భంలో దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారునికి తోడుగా ఉన్నాడు అని ఒక ప్రూఫ్ మనకు అది కనిపిస్తుంది, ఒక సాక్ష్యం మనకి ఇస్తున్నారు. అయితే రెండో సందర్భంగా మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. అక్కడ పేతురు, యాకోబు, యోహాను, యేసు వీరందరూ కూడా కొండ మీదకు వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ యేసు ప్రభువు రూపాంతరం చెంది ఉన్నారు. ఆ సందర్భంలో మోషే, ఏలియాని కూడా వీళ్ళు దర్శించి ఉన్నారు. ఆ సందర్భంలో అది చూసిన పేతురు వారందరికీ, మనందరం ఇక్కడ ఒక పర్ణశాల కట్టుకొని ఉందామా అని ఇంకా ఆయన తొందరపడి పేతురు మాట్లాడుతూ ఉండగా మరొక్కసారి తండ్రి మాట్లాడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన చెప్తున్నారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడి అని రెండో సందర్భంగా కూడా తండ్రి యేసు ప్రభుతో మాట్లాడుతున్నట్టు మనం వింటున్నాం. సో ఈయన నా కుమారుడు, ఈయన మాట విను అని పేతురుతో చెప్పకనే ఆయన చెప్తూ వచ్చారు. సో ఈ సందర్భంలోనే కాకుండా గెత్సెమనే తోటలో అప్పగించబడిన ముందు రోజు ఆ రాత్రి కూడా ఆయన మహా వేదనలో, రోదనలో
ఇటువంటి గొప్ప కార్యము జరగబోతుంది అని తెలిసినప్పటికీ శారీరకంగా ఎంతో బలహీనంగా ఆయన కనిపించిన ఆ సమయంలో ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధంగా లేదు. అటువంటి ఆ సందర్భాల్లో ఆయన ఎంతో బాధపడుతూ ఎంతో ప్రార్థన చేస్తుంటే ఆ ప్రెషర్‌కి బాడీలో ఉన్న ఆ ప్రెషర్‌కి చెమట రక్త బిందువులాగా ఆ గెత్సేమనే తోటలో తడిచింది. ఆయన ఎంతో భయపడుతూ ప్రభువా నీకిష్టమైతే ఈ గిన్నె నా నుంచి దూరపరచు అని చెప్తూ వచ్చారు. అయినప్పటికీ నీ చిత్తమే సిద్ధించును గాక అని మరొక మాట పలుకుతూ ఆయన ప్రార్థనలో బలాన్ని పొందుకోవటానికి తండ్రి ఏం చెప్పబోతున్నారా అని ఎదురు చూస్తూ ఉంటూ ఉన్నారు. అయితే ఆ సందర్భంలో తండ్రి తన దూతల ద్వారా దేవుణ్ణి బలపరిచారు అని మనం చదివి ఉన్నాం. సో ఆ మాట ద్వారా కూడా దేవుడు అక్కడ యేసు ప్రభుతో మాట్లాడుతూ వస్తున్నారు. అంతేకాక ప్రతి దినము ఆయన ఉదయకాలం ఇంకా తెల్లవారు జామకు ముందే చీకటిలోనే వెళ్ళి ఏకాంత ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతూ ఉండటం కూడా మనం చూస్తూ వచ్చాం. సో ప్రతి సందర్భంలో ఇక్కడ యేసు ప్రభువుకి తండ్రికి మధ్య ఒక బంధం, ఒక ఏం చెప్పాలి అంటే మన ఒక కనెక్షన్ ఉంది. అక్కడ తండ్రి ప్రార్థన, యేసు ప్రభు ప్రార్థన, తండ్రి సమాధానము రెండూ చూస్తున్నారు. కానీ ఈ సమయంలో, ఈ వేదన సమయంలో తండ్రి మాట్లాడట్లేదు. ఆ ఎడబాటును ఆయన తట్టుకోలేకపోతున్నారు. తన వేదన చెప్పుకోవడానికి తండ్రికి ఆయన చాలా దూరంగా ఉన్నారు. ఆయన చూస్తున్నారు నా తండ్రి ఏమైనా రాగలుగుతారా, నేనేమైనా చెప్పుకోవాలా, ఏమైనా చెప్పాలా అనే పరిస్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ సమయంలో తను పలికిన మాట ఏంటి అంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు? మనం అనుకుంటాం మనం ఎన్నో కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు ఒక మనిషి దొరికితే బాగుండు, మనం వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు, మన బాధని కొంచెం చెప్పుకుందాం, లేదంటే ఇద్దరు ముగ్గురు కలిసి మనం ప్రార్థన చేసుకుందాం, నా భారాన్ని నేను ఒక్కదాన్నే మొయ్యలేకపోతున్నాను అని మనం ఎంతో వేదనతో బాధతో ఉంటాం. అదే పరిస్థితిలో యేసు ప్రభువు గారు కూడా ఉంటున్నారు. నా తండ్రి కనిపిస్తే చాలు నా బాధ, నా వేదన, నా కార్యం గురించి నేను చెప్పాలి అని ఆయన ఆశపడుతుంటే అక్కడ తండ్రి కనిపించలేదు. అయితే తను అనుకుంటున్నారు తండ్రి చేయి విడిచిపెట్టారు. నిజంగా తండ్రి చేయి విడిచిపెడతారా అంటే మనం అయితే ఖచ్చితంగా విడిచిపెట్టరు అని మనం సమాధానం చెప్తాం. మనం బైబిల్లో ఇలాంటి సందర్భాల్లో కొంతమంది భక్తులు ఏ విధంగా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, రియాక్ట్ అయ్యారో మనం చూస్తాము. ఒక ఇద్దరు ముగ్గురిని ఎగ్జాంపుల్ గా తీసుకొని కొన్ని శ్రమల గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంది మనం చూద్దాం. మొదటిగా యోబు గారి గురించి మనం చూసినట్టయితే యోబు శ్రమలన్నిటి గురించి ఆయన వెళ్తున్న విధానంను బట్టి మనం చూస్తూనే వచ్చాం ఆయన ఎన్నో శ్రమల గుండా వెళ్తూ వస్తున్నారు అని. ఎవరన్నా తీస్తారా? యోబు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయము 4వ వచనం. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీర్చుచున్నవి. సో ఇక్కడ మనం చూసినట్టయితే యోబు రాసిన పత్రిక 6:4లో ఇక్కడ యోబు గారు ఏం చెప్తున్నారంటే ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితులు మనకి తెలుసు. ఆయన సర్వమును కోల్పోయారు, తన ఆస్తి పాస్తులను, పిల్లలను కోల్పోయారు. అంతేకాక ఆయన శరీరం అంతా కూడా పుండులతో, కురుపులతో, నానా విధంగా శారీరకంగా, మానసికంగా, ఫైనాన్షియల్ గా మనం చెప్పాలంటే ఆర్థికంగా అన్ని విషయాల్లో బలహీనమైన పరిస్థితి. ఎంతో ప్రార్థన చేస్తున్నారు. ఎన్నో మొక్కుబడులు కూడా ఉదయకాలంలో యోబు గారు చెల్లిస్తూ వచ్చారు. తన కుటుంబం పట్ల ప్రతిరోజు ఉదయమే ఎన్నో మొక్కుబడులు, ఎన్నో బలులు అర్పిస్తూ తన కుటుంబం చుట్టూ రక్తం ప్రోక్షణ, దేవుడి యొక్క రక్త ప్రోక్షణ ద్వారా వెళ్తూ ఉన్న యోబు గారు ఇటువంటి పరిస్థితిలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా చూసిన వారందరూ కూడా యోబు ఏం పాపం చేశాడు, నిజంగా వాళ్ళ దేవుడు యోబుని విడిచిపెట్టుంటాడు, అందుకే ఇతనికి శ్రమ కలిగింది అని అనుకున్న సమయంలో యోబు గారు ఒక మాట అనుకుంటున్నారు, సర్వశక్తుడు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, యెహోవా దేవుడు నాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తూ వస్తున్నారు, యుద్ధం చేయుటకై పంక్తులు తీర్చున్నారు అంటున్నారు. అంటే దేవుడు ఆయన పట్ల వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారా? ఒకవేళ నిజంగా ఈ దేవుడే యుద్ధం చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? సో అక్కడ యోబు ఏదైతే పరిస్థితులు ఆయన ఫేస్ చేస్తున్నారో దానిని బట్టి ఆయన అనుకుంటున్నాడు, నా దేవుడు నాకు వ్యతిరేకంగా
యుద్ధం చేస్తున్నాడు. మరి దేవుడే వ్యతిరేకంగా యుద్ధం చేస్తే మనం నిలవగలమా? నిలవబడలేం, అస్సలు నిలవబడలేం. కాబట్టి ఆయనకి అలాంటి ఒక ఆలోచన వచ్చింది. అలానే కాకుండా అదే అధ్యాయంలో మూడో అధ్యాయం 1-3 చదువుతారా? యోబు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి. ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఇలాగు అనెను: నా తల్లి గర్భద్వారములు అది మూయినందునకు, నా నేత్రములు అది బాధను మరుగు చేయనందునకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక, మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ఆ దినము సో ఇక్కడ యోబు గారు ఇంకొక మాట అంటున్నారు ఏంటంటే, నేను పుట్టి ఉండకపోయి ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఈ శ్రమలు అవసరమా? నాకు ఈ గర్భంలో, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను చచ్చిపోయి ఉంటే నాకు ఈ గోల్ ఉండదు కదా. మనందరం కూడా చాలా మంది కొన్ని సందర్భంలో ప్రెషర్స్ తట్టుకోలేక మనకు వచ్చే ఒత్తిళ్ళు, మానసిక బాధ, అన్నిటికన్నా ఎక్కువ మానసికమైన బాధ, అది తట్టుకోలేనప్పుడు మనకు కూడా అనిపిస్తుంది, అబ్బా నేను పుట్టుండకపోతే ఈ గోల్ ఉండదు, ఈ కష్టాలు ఉండవు, ఈ పోరాటాలు ఉండవు, హ్యాపీగా ఉంటది కదా. యోబు గారు కూడా అదే ఫీల్ అయ్యారంట. నేను ఉండకపోయి ఉంటే బాగుండేది, మగపిల్లవాడు పుట్టాడని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కదా, ఆ సందర్భమే లేకుండా ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది, నేను ఈ శ్రమలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు అంటే, ఇంత మాట అన్నారు అంటే ఆయన చాలా వేదన గుండా వెళ్తున్నట్టున్నారు. ఆయన చాలా శోధనగా వెళ్తూ వస్తున్నారు. సో ఇక్కడ మనం యోబు పరిస్థితి చూసినట్టే అయితే ఆయన అనుకుంటున్నారు విడిచిపెట్టి వెళ్ళాడు. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి మనకు కూడా చూస్తుంటే ఒక్కసారి దేవుడు విడిచిపెట్టినప్పుడు అనిపించినప్పుడు ఒక కళ ద్వారా మనతో దేవుడు మాట్లాడరు, ఒక దర్శనం కలగదు, ఒక మాట ఏ రకంగానూ మన హృదయంలో నుంచి ఈ మాట మాట్లాడుతున్నారా, నాకు ఈ ప్రేరణ వస్తుందా అనేది మనకు కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. ఏవి ఒక స్వరాన్ని, దేవుడి స్వరాన్ని మనం వినగలిగే పరిస్థితిలో ఉండం. నా బ్రతుకు ఎందుకు ఇలా అయిపోయింది, దేవుడు నన్ను నిజంగా విడిచిపెట్టారా, ఎంత ప్రార్థన చేస్తున్నాము, ఉదయకాలంనే లేచి ప్రార్థన చేస్తున్నాను, పడుకునేటప్పుడు ప్రార్థన చేసిన, ఎన్నో ప్రార్థన చేసిన, కానీ నా పరిస్థితి ఇట్లానే ఉంది, ఇలానే మిగిలిపోయింది. ఎంత వాక్యం వింటున్నాం, ఎంతగా దేవుని పూజిస్తున్నాం, ఎంతగా దేవుడి కొరకు వేచి చూస్తున్నాం, ఎందుకు దేవుడు ఇంత మౌనంగా ఉంటున్నారు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా అని యోబు ఏ విధంగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడో, మనం కూడా కొన్ని సందర్భాల్లో దేవుడు విడిచిపెట్టారు అనిపించే సందర్భాల్లో అలానే మనం కూడా అనుకుంటూ ఉంటాం. అయితే మనం యోబు గురించి ఇంకొక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుందాము. మోషే గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఏంటంటే మోషేని 40 సంవత్సరాలు చక్కగా ఐగుప్తీయుడిగా ఎదుగుతూ వచ్చాడు మోషే. నెక్స్ట్ 40 సంవత్సరాలు మిద్యానీయుడైపోయాడు, అక్కడికి వెళ్ళిపోయి పారిపోయాడు. 40 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు, ఒక దర్శనం కలగలేదు, ఒక కళ లేదు. అక్కడ మోషేని ఒక గొప్ప ఏం చెప్పాలంటే, అక్కడ మోషే చనిపోకుండా ఎంతో మంది పోరాడి ఆ చిన్న శిశువుని కాపాడుతున్నప్పుడు, నా జీవితానికి ఒక అర్థం ఉంది అని తను తెలుసుకున్నప్పుడు, అక్కడ తిరిగి చూస్తే మోషే జీవితంలో ఏమీ జరగట్లేదు. చివరిగా ఒక రాజుగా బతకాల్సిన వాడు పారిపోయి వచ్చి ఒక మిద్యానీయుడిగా తన మామ వాళ్ళ ఇంట్లో వెళ్ళి గొర్రెలు కాసుకుంటూ, అసలు ఒక లైఫ్ కి మీనింగే లేకుండా, ఒక పర్పస్ఫుల్ గా లేదు, కనీసం ఏదో బతుకుతున్నాం కదా అంటే బతుకుతున్నాం, కానీ దేవుడు చూపించిన మాట, దర్శనం ఎలా ఉందంటే చాలా గొప్పదిగా ఉంది. కానీ జీవితం ఎలా ఉంది అంటే ఏమీ అర్థం కాని పరిస్థితి. ఒక గొర్రెలు కాపరిగా దీనికైనా నేను పారిపోయి వచ్చాను, అంత సుఖ సౌఖ్యాలు వదులుకొని అని మోషే గారు వెళ్తున్న పరిస్థితిలో ఆయన ఎలా ఆలోచించుంటారు, దేవుడు నన్ను విడిచిపెట్టుంటాడు, నా పరిస్థితి ఇంకింతేనేమో, ఇట్లానే పుట్టాను, ఇలానే చచ్చిపోతానేమో అనుకొని మోషే గారు కూడా ఎంతో కొంత దేవుడు నన్ను విడిచిపెట్టారు అనే ఒక మాట ఆయన ఖచ్చితంగా అనే ఉండుంటారు. ఇంకా మూడో ఎగ్జాంపుల్ గా మనం దావీదుని చూద్దాం. ఆయన కీర్తనల్లోనే ముందుగానే చెప్తూ వచ్చారు. కీర్తనలు 22వ అధ్యాయం 1వ కీర్తన, 22వ కీర్తన 1 నేను చదువుతాను. దేవా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు అని దావీదు ఇక్కడ యేసు ప్రభు చెప్పిన మాటనే ఇక్కడ దావీదు గారు కూడా ముందుగానే చెప్తున్నారు. దేవా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు అని దావీదు పలుకుతున్నారు. ఎందుకంటే దావీదు గొప్ప అభిషిక్తుడు. ఎవరి ద్వారా అంటే సమూయేలు ప్రవక్త ద్వారా ఆయన అభిషేకించారు. సమూయేలు ప్రవక్త చెప్పిన మాటలో ఒక్కటి కూడా పొర్లు పోలేదంట, ఒక్కటి కూడా తప్పు కాలేదంట. అటువంటి గొప్ప ప్రవక్త దైవజనుడైన సమూయేలు ద్వారా అభిషేకించినప్పుడు దావీదు జీవితం ఎలాగ వెలగాలి?
చెప్పాలంటే ఆయన రాజుగా అభిషేకించబడినప్పుడు ఇశ్రాయేల్ దేశంనకు ఆయన తిరిగి చూస్తే గొప్ప రాజుగా ఉండాలి. కనీసం సౌలు చనిపోయే వరకు ఉండి అక్కడ తర్వాత రాజవుతాడా అనుకున్నా అక్కడ ఆ సందర్భంలో లేనే లేడు. ఆయన తరమబడ్డాడు. సౌలు ద్వారా ఎంతో వేదన. కనీసం ఆయన గొర్రెల కాపరిగా కొనసాగినా ఆయన గొర్రెలు కాసుకుంటూ హ్యాపీగా బతికేవాడేమో. కానీ ఈ కష్టాలేంటి అంటే ఎడారుల్లోనూ, అరణ్యంలోనూ, గుహల్లోనూ లేదంటే ఎక్కడో ఒక చోట దాక్కునే పరిస్థితి దావీదుకొస్తూ ఉంది. ఆయన అనుకోని ఉంటారు కదా ఖచ్చితంగా, అంత గొప్ప సమూయేలు ద్వారా అభిషేకించబడిన నేను కనీసం రాజు అవ్వకపోయినా సామాన్యుడిగాన నేను హ్యాపీగా బతకగలుగుతాను కదా! ఈ గోలేంటి? ఎందుకు వీళ్ళంతా నన్ను తరుముతున్నారు? నాకు ఈ శ్రమ అవసరమా? అని. ఇలా ఎన్ని సంవత్సరాలంట? ఇంచుమించు 13 సంవత్సరాలు ఈయన పారిపోతూనే ఉన్నాడు. సౌలు నుంచి పారిపోతూనే ఉన్నాడు. మనం ఒక్క సంవత్సరం మనకి జరగకపోతేనే ఏడ్చి బాధపడిపోయి ఎన్నో చేస్తూ ఉంటాం. దేవుడిని తిట్టుకుంటాము. ఇంతే దేవుడు నా జీవితంలో పని చేయట్లేదేమో. ఫస్ట్‌లో ఏదో చేశారు. చాలా ఈజీగా ప్రార్థనలకు వచ్చేసినాయి. కానీ ఇప్పుడేంటో దేవుడు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాడు అని మనం ఆలోచిస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ దావీదు ఒక్కటి మాట కూడా దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, కానీ ఆయన పరిస్థితిని చెప్పుకుంటున్నాడు. ప్రభువా, నేను ఏడ్చి నా పరుపంతా తడిచిపోతుంది. నా ఏడుపు నుంచి వచ్చే నీళ్లతో నా పరుపు కొట్టుకుపోతుంది అని చెప్పుకుంటూ మొరపెట్టుకుంటూ, దేవా ఇంత జరుగుతుందే, నువ్వు కామ్గా ఎందుకుంటున్నావు ప్రభా, నువ్వు మౌనంగా ఎందుకుంటున్నావు, నువ్వు నన్ను చూడట్లేదా, నా మాటలు వినట్లేదా అని దావీదు అనుకున్న సందర్భంలో 13 సంవత్సరాలు ఏది జరగకపోతే మనకి ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా దేవుడైతే నన్ను వదిలిపెట్టాడు, మేబీ నేనేదో పాపం చేసి ఉండొచ్చు, లేదంటే దేవుడికి నేను ఎక్కడో ఇష్టంగా జీవించి ఉండకపోవచ్చు, ఆయనైతే నా జీవితంలో పని చేయట్లేదు. మరి చాలా వాగ్దానాలు ఇచ్చారు, కానీ నా జీవితంలో ఎందుకో నెరవేరట్లేదు. మరి ఎన్నో టెస్టిమోనీస్ వింటున్నాం కదా, అంటే వాళ్ళు యోగ్యులు, వాళ్ళు పరిశుద్ధులు కాబట్టి వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి. మనం పరిశుద్ధులం కాదు కదా, మనం దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాం కదా, అందుకని నా జీవితంలో జరగట్లేదేమో. అయినా మనం మార్చుకుంటాం, అయినప్పటికీ జరగవని మనం చాలా దిగులతో, చింతతో ఇదే సందర్భంలో దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని మనం కూడా ఖచ్చితంగా అనే పరిస్థితే. చివరి ఎగ్జాంపుల్ గా మనం యోసేపు జీవితం కూడా చూద్దాము. యోసేపు 16-17 సంవత్సరాలుగా చిన్న బాలుడుగా ఉన్నప్పుడే, ఒక యవ్వన బాలుడుగా ఉన్నప్పుడే ఆయనకి ఎన్నో కళలు వచ్చాయి. ఆ కళల్ని పట్టుకొని ఆయన దేవుడి మీద ఆనుకొని జీవిస్తూ వచ్చాడు. ఆ కళల భావం చెప్పడం వల్ల తన సహోదరులందరూ ఆయన్ని ద్వేషించి అమ్మి వేసేసి ఆయనని ఒక బానిసగా అమ్మేసినప్పుడు ఆయన ఒక్క మాట కూడా దేవుడి గురించి వ్యతిరేకంగా మాట్లాడినట్టు మనం చూడం. కనీసం దేవుడు నాకు ఇంత గొప్ప కళ ఇచ్చాడు, నన్ను తలగా నిలబెడతాను, నా కుటుంబంని నా ముందు ఇలా సాష్టాంగ నమస్కారం చేస్తారని కళ ఇచ్చారే, ఆ కళ ఎక్కడ జరగలేదే. మరి నా పితరుల జీవితంలో ఎంతో గొప్ప కార్యాలు చేశారు, అబ్రహాంకి ఎంతో గొప్ప వాగ్దానం ఇచ్చారు, ఇస్సాకు యాకోబు జీవితాల్లో ఎంతో గొప్ప కార్యాలు చేసిన దేవుడు నా దగ్గరకు వచ్చేటప్పటికి ఎందుకు ఇలాగా నన్ను బానిసగా అప్పగించేస్తారు? మరి వాళ్ళందరికీ పని చేస్తున్న దేవుడు నాకెందుకు పని చేయట్లేదు అని ఆయన క్వశ్చన్ చేసుకోవచ్చు కదా. ఒక్క దర్శనం కలగట్లేదే, అప్పుడేమో ఎన్నో కళలు వచ్చాయి, అనవసరంగా ఈ కళ చెప్పి నేను ఇంత పెద్ద ప్రాబ్లం ని తెచ్చుకున్నాను కదా. ఇప్పుడు చూస్తే దేవుడు అస్సలు ఒక్క కళతో మాట్లాడట్లేదు, ఒక దర్శనం కలగట్లేదు, ఏ రకంగానూ లేదు. ఈ 13 సంవత్సరాలు కూడా నేను చెయ్యని తప్పులకు జైల్లోకి వెళ్ళి కూర్చున్నాను. నా కుటుంబీకులను నేను దూరంగా చేసుకున్నాను, ఎవరో తెలియని వాళ్ళ దగ్గర మధ్యలో నేను తిరుగుతున్నాను. సో నాకు ఇలాంటి పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచించి ఉన్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా దేవుణ్ణి ఒక్క మాట కూడా తిరిగి అనలేదంట. సో ఈ 4 ఎగ్జాంపుల్స్ లో మనం చూసినట్టయితే ముందు ఒక్కొక్కటిగా చూద్దాం. యోసేపు జీవితంలో ఆయన 13 సంవత్సరాల శ్రమ అనుభవించినప్పటికీ ఆయన దగ్గర దేవుడు ఉన్నాడు అని ఎవరు కనిపెట్టారంట? ఫరో. ఎందుకంటే ఈయన దేవుడి యొక్క కుమారుడు, ఈయన దగ్గర శక్తి ఉంది అని ఫరో యోసేపుని బట్టి దేవుడు ఉన్నాడు అని ఆయన గ్రహించి ఆయనకు ఫరో అంతటి స్థానాన్ని ఇచ్చి ఘనపరిచాడు. అలానే ఆయన ద్వారా ఇశ్రాయేలీయులందరినీ కూడా కాపాడుతూ వచ్చారు. సో ఈ శ్రమ ఎందుకు వచ్చింది అనేది యోసేపుకి అప్పుడు అర్థమైంది. నా కుటుంబాన్ని కాపాడుకోవటానికి, నా ఇశ్రాయేల్ ప్రజలందరినీ ఈ దినము కొరకే నన్ను ముందుగా పంపించాడు. ఈ శ్రమలో నేను కొంత సమయం ఓర్చుకుని ఉన్నాను కనుక దేవుడు ఖచ్చితంగా ఆయన్ని దీవించారు. గొప్ప ఒక రాజు తర్వాత రాజంతటి వాడిగా పరిపాలన చేసే కృపను యోసేపుకు అనుగ్రహించారు.
అలానే మనం మోషేని చూసినప్పటికీ 40 సంవత్సరాలు ఎటువంటి మాట పలుకు లేదు. ఏదో జీవితం బతుకుతున్నామా అంటే అలా కొనసాగుతున్న జీవితంలో యేసు ప్రభు మాట్లాడినప్పుడు, తండ్రి మాట్లాడినప్పుడు ఆయనను ఒక గొప్ప నాయకుడిగా, గొప్ప ప్రవక్తగా, అలానే ధర్మశాస్త్రకర్తగా, ధర్మశాస్త్రాన్ని రచించి ఎన్నో గొప్ప కార్యాలు, సముద్రాన్ని 2 పాయలుగా, ఈరోజు మనం అవన్నీ చూడలేము, చేయలేము కూడా. అంత విశ్వాసంగా దేవుడి యందు ఆనుకొని ఫరోకి ఎదురుగా వెళ్ళి తన ప్రజలను కాపాడుతూ తను వాగ్దానం చేసిన భూమిలోకి మోషే నడిపించారు. మరి 40 సంవత్సరాల ఆ వేదనలో దేవుడి యందు నిజంగా వేచి చూస్తూ ఉన్న మోషేకి దేవుడి ఇచ్చిన మొదటి బహుమానం ఏంటంటే ఆయన ఒక నాయకుడిగా. ఈ రోజు మోషే లేకుండా మనం ఈ ధర్మశాస్త్రం లేకుండా మనం ఎక్కడ మాట్లాడుకోవటానికి కూడా వీల్లేదు. సో ఆ పాత నిబంధన కాలం అంతా కూడా మోషే చెప్పిన ఆజ్ఞ ప్రకారం, దేవుడి దగ్గర నుంచి పొందుకున్న ఆజ్ఞల ప్రకారమే వారందరూ కూడా నడుచుకుంటూ దేవుడు మోషే యొక్క నామాన్ని, ఆయన పేరుని హెచ్చిస్తూ భూమి మీద ఇతనంతటి గొప్ప సాత్వికుడు ఇంకెవ్వరూ కూడా లేరు అని గొప్ప ప్రశంస దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు. మనుషుల దగ్గర నుంచి కాదు, దేవుడి దగ్గర నుంచి గొప్ప ప్రశంస పొందుకున్నారు మోషే గారు. అలానే మనం యోబుని చూస్తే నిజంగా ఆయన అప్పుడు దూషించాడు, నేను పుట్టకుండా ఉంటే బాగుండు, దేవుడే నాకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నాడే అని అన్న యోబు 2 అంతలుగా ఆశీర్వాదాలు పొందుకున్నారు. తన కుమారుల్ని తిరిగి పొందుకున్నారు. అలానే తన ఆస్తిపాస్తులు 2 టైమ్స్, డబుల్ టైమ్స్ అయింది. డబుల్ బ్లెస్సింగ్స్, 2 ఫోల్డెడ్ బ్లెస్సింగ్స్ ఆయనకు వచ్చినాయి. ఆ సమయం నిజంగా దేవుడు వదిలి వేసి ఉండకపోతే యోబు యొక్క జీవితం ఇప్పుడు 2 అంతలుగా ఆశీర్వదించేది కాదు. అలానే తన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా యోబుని చూసి దేవుడి నామమును మహిమపరిచేవారు కాదు. ఖచ్చితంగా యోబు జీవితంలో కూడా ఆ శ్రమను తట్టుకోగలిగాడు కాబట్టి, ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి ఆయన ఆశీర్వదించి దేవుడు ఎంతో గొప్పగా దీవించారు. దావీదుని చూసినా కూడా ఆయన గొప్ప రాజుగా చేశారు. 13 సంవత్సరాలు నా దేవా ఎందుకు విడిచావు అని ప్రార్థించినప్పుడు ఒక్కసారిగా దేవుడు 13 సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా ఆయన గొప్ప రాజుగా చేశారు. అంతేకాదు దావీదు మొద్దు నుంచి వచ్చే చిగురు అంటే యేసు ప్రభు కూడా ఈ దావీదు వంశావళి నుంచే వస్తూ ఉన్నారు అని బైబిల్లో రాసింది. అందుకే అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా దావీదు కుమారుడా అని యేసు ప్రభువుని పిలుస్తూ వచ్చారు. సో దావీదు పురముని కట్టుకున్నారు. దావీదు అనేది ఇశ్రాయిల్ దేశంలో 2వ రాజుగా ఆయన్ని హెచ్చించబడ్డారు. సో వీరందరి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు ఎందుకు జరిగినవి అంటే వాళ్ళు శ్రమల్లో ఓర్చుకున్నారు. ఒక్క సంవత్సరం శ్రమ కాదు, 2 సంవత్సరాల శ్రమ కాదు, ఒక్కొక్కళ్ళని చూస్తే 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు ఈ శ్రమల్లో వీరందరూ ఓర్చుకున్నారు. మరి మనం యేసు ప్రభు కూడా అదే అంతకన్నా గొప్ప శ్రమల్లోకి వెళ్తున్నారు. ఇదే సందర్భం ముళ్ళ కిరీటం పెట్టారు. మనం చూసాం నిన్నటి రోజున పామ్ సండే అని చెప్పి మనం మట్టల ఆదివారం అని చెప్పి చేసినప్పుడు ఈ మాట విన్నప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక సమయంలో ఆయనకి మట్టలు వేసి దావీదు కుమారుడా హోసన్నా అని పిలిచిన వాళ్ళే తలకి ముళ్ళ కిరీటం పెట్టారు అని విన్నప్పుడు, దేవుడు మనకి ఏదో చేస్తాడంటే పూలు చల్లుతాము, ఏమీ చేయట్లేదంటే తల మీద కిరీటం పెట్టేస్తా ఉంటాం. మనం కూడా అంతే, దేవుడు చేశాడంటే అబ్బా ఎంత గొప్ప సాక్ష్యంగా మనం నిలబడతాము. చేయకపోతే దేవుడు ఎంతో ఈ దేవుడు ఇంతే, మన జీవితంలో ఏం జరగట్లేదు అని చెప్పి ఆయనకి మన మాటలతోనే, ఇంకా కొత్తగా ముళ్ళ కిరీటం మనం ఏం చేయక్కర్లేదు, మన మాటలతో మన ప్రవర్తనతోనే మనం ఆయనకి సిలువ వేసేస్తూ ఉన్నాం. అన్ని దెబ్బలు తింటూ వచ్చినా, అంత అవమానిస్తున్నా, ఉమ్మి వేసిన ముఖం మీద అస్సలు ఎలాంటి పరిస్థితిలో ఒక గొప్ప సింహాసనాసీనుడు అత్యున్నత సింహాసనంపై కూర్చుండి ఆ గొప్ప రాజు మన కోసం దిగి వస్తే మనం సత్కరించకపోగా ఇంకా ఆయన అవమానించాం, కొట్టాం, మేకులు వేశాం. ఇంత గొప్ప శ్రమ గుండా ఆయన వెళ్తున్నప్పుడు మనం ఎవ్వరము ఆయన ఎందుకు వచ్చారో ఏంటో ఒక లేఖనాల అనుభవం లేదు. ఏ పరిస్థితిలో దేవుడు ఎందుకు వచ్చాడో ఎవ్వరికి జ్ఞానం లేదు. ఈ రోజైతే మన దగ్గర బైబిల్ ఉంది. మనకి ఎంత జ్ఞానం ఉందో, దేవుడు మన గురించి ఏం ఆలోచిస్తున్నాడో ఆ వాక్య భాగం చదువుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది కదా. ఆ రోజు వాళ్ళు ఏ విధంగా అయితే, సరే వాళ్ళకి ఆ రోజు బైబిల్ అవైలబిలిటీలో లేకపోయి ఉండొచ్చు, ధర్మశాస్త్రం అందరికీ లేకపోయి ఉండొచ్చు. కానీ ఈ రోజు మరి ఇలాంటి శ్రమల గుండా మనం కూడా వెళ్తున్నప్పుడు దేవుడు నా పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నారు అని మనం బైబిల్ చదివి నేర్చుకోగలుగుతున్నామా? లేదా ఎంతసేపు పక్కన వాళ్ళు చెప్పిందే వినేసి అదే మన స్టాండర్డ్ అనుకొని మనం అదే అనుకొని మనం వెళ్ళిపోతున్నామా?
మనకెవ్వరికి పర్సనల్ రిలేషన్షిప్ దేవుడితో అవసరం లేదా? మనం ఒకసారి క్వెషన్ చేసుకోవాలి. ఎందుకంటే పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడు వినొచ్చు మంచిదే. కానీ నాకంటూ దేవుడితో అనుభవం లేకుండా పక్కన వాళ్ళ అనుభవాలని నేను ఎంతకాలం మోస్తాను? నా అనుభవం దేవుడితో నాకు చాలా ఇంపార్టెంట్ కదా! నాకు దేవుడితో ఉండే ఆ సమయం. సో, అదిక్కడ మన దేవుడు చూస్తే ఎన్ని సందర్భాల్లో దేవుడు కొట్టారు, తిట్టారు, ఊసివేశారు. ఇంకా కొంతమంది చూస్తున్నారు. ఆయన గొప్ప ఇక్కడ చాలా మంది ఈయన ఏలీ ఏలీ రామా సబక్తాని అంటున్నాడు. ఏలియా అని ఏమన్నా పిలుస్తున్నాడేమో. ఏలియా వచ్చి ఈయన్ని కాపాడతాడేమో చూద్దాము. ఇక్కడ ఏమైనా గొప్ప మిరాకిల్ జరుగుద్దేమో చూద్దాము అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన విధానంగా దేవుడు రాలేదు. ఆయన తగ్గించుకొని రిక్తునిగా కంప్లీట్‌గా ఆయన దగ్గర ఉన్నదంతా మన కోసం ధారపోసేసి, మనందరికీ రావాల్సిన శిక్ష నుంచి విముక్తి కలిగించారు. అంతేకాదు సాతాను యొక్క తంత్రాల నుంచి మనల్ని కాపాడారు. ఆయన సాతాను తలని చితక్కొట్టారంట. ఈ శిలువ మరణం ద్వారా సాతాను తలని చితక్కొట్టారు. ఇప్పుడు కార్యం జరుగుతుంది. కేవలం వాడు తోక మాత్రమే ఊపగలుగుతాడు. కనుక ఇక్కడ దేవుడు మన కోసం ఇన్ని గొప్ప త్యాగాలు చేసినప్పుడు తండ్రి కామ్‌గా ఊరుకుంటారా? మనం దావీదే ఇంత గొప్ప శ్రమల్లో ఎళ్తే గొప్ప రాజుగా చేసి, ఆయన వంశంలో నుంచే దేవుడిని రప్పించినప్పుడు, మరి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు మన కోసం ఇంత త్యాగం చేస్తున్నప్పుడు తండ్రి కామ్‌గా ఊరుకుంటారా? ఈ యాగం జరగాలి అని నిర్ణయించుకుంది వాళ్ళే కాబట్టి, అది జరిగే సమయం వరకు కొంత సమయం మౌనంగా ఉన్నప్పటికీ ఇది మనందరి రక్షణ కొరకే అని ఆయనకి తెలుసు. సో, తన ప్రియ కుమారుని బలిగా అర్పించడానికి కూడా ఆయన సిద్ధపడిపోయారు. అయితే దేవుడు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని తండ్రి ఊరికే వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఆయన్ని బహుకరిస్తారు. అన్ని నామముల కంటే పై నామంగా ఈ శిలువ మరణం ద్వారా ఆయన పొందుకుందేంటంటే అన్ని నామముల కన్నా పై నామంగా ఆయన్ని హెచ్చించారు. అంతేకాకుండా మనందరికీ కూడా ఆయన విజ్ఞాపనకర్తగా ఇప్పటికీ కూడా మన పాపములను తండ్రి దగ్గర ఆయన విజ్ఞాపన చేస్తూ మనల్ని క్షమించమని ఎప్పుడు నిరంతరము కూడా మన కొరకే పాకులాడుతున్నారు. ఇదే కాకుండా ఆయన కుడి పార్శ్వమందు కూర్చోగలిగే గొప్ప శక్తిని పొందుకోగలిగారు. మనందరం మొదటి రాకడలో చూస్తాం గొర్రె పిల్లగా ఆయన వచ్చున్నారు. అయినప్పటికీ రెండో రాకడగా రాజులాగా మనందరినీ రెండోసారి దర్శించటానికి యేసు ప్రభువుని సిద్ధపరుస్తూ వచ్చారు. ఇప్పుడు మనం చూడబోయేది గొర్రె పిల్ల లాంటి స్వభావం కాదు. ఆయన ఒక రారాజుగా మనందరినీ ఎదుర్కోటానికి వస్తూ ఉన్నారు. సో, మనందరం సిద్ధంగా ఉన్నామా? సో, ఆయన చెప్తున్నారు, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప ఎవ్వరు పరలోకమునకు వెళ్ళటానికి మార్గం లేదు. సో, ఆయన మార్గంలో మనందరం నిలవబడగలుగుతున్నామా? సో, దేవుడైతే ఖచ్చితంగా యేసు ప్రభువుని ఇన్ని విషయాల్లో హెచ్చించారు. సో, ఇది వినిన మనము, ఇది తెలుసుకున్న మనం కూడా ఆయన ఏ విధంగా జీవించాడో మనం తెలుసుకొని దాని ప్రకారం జీవించగలిగితే దేవుడు సంతోషిస్తాడు. బలా మంచి దాసుడా అని మనల్ని పొగుడుతాడు. ఆ పొగడ్త మనకెంతో సంతోషాన్ని ఇస్తది. ఎందుకంటే మనుషుల పొగడ్తల కన్నా దేవుడు పొగిడితే చాలా గొప్ప. మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మనకు ఖచ్చితంగా పరలోకంలో మన టికెట్ ఉంది అని మనం కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. సో, ఆయన అంటున్నారు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని చెప్తున్నారు. సో, మనం ఎవరం ఒంటరి వాళ్ళమైతే ఖచ్చితంగా కాదు. దేవుడు చెప్పారు, యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని దేవుడే చెప్తున్నారు. సో, మనం విడవబడిన వారం కాదు. విడిచిపెట్టబడిన వారం అయితే ఖచ్చితంగా కాదు. అయితే మనం ఒక చిన్న ప్రార్థన ఎలా చేయాలి అని కీర్తనలు 22వ కీర్తన 19వ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్తున్నారు, ప్రభువా నాకు దూరంగా ఉండకము, నాకు మరుగుగా ఉండకము, నీ ఆత్మ నా నుండి తీసివేయకము అని ప్రార్థన ఏ విధంగా చేయాలి అని దావీదు మనకి 22వ కీర్తన ద్వారా మనందరికీ తెలియపరుస్తూ వచ్చారనమాట. సో, మనం దేవుడిని వదిలిపెడుతున్నారు. ఈ రోజు నా ప్రతి సమస్యకి సమాధానం నాకు జరగట్లేదు, రావట్లేదు అని మనందరం బాధపడాల్సిన అవసరం లేదు. మనం నిత్యము దేవుడికి ప్రార్థన అదే విధంగా మనం ఏం ప్రార్థన చేస్తున్నామో బలంగా అదే ప్రార్థన ఇంకా విశ్వాసంతో కొనసాగుతూ మనకు ఒకవేళ ఆలస్యం అయినప్పటికీ, మనకి వెంటనే సమాధానం రానప్పటికీ, మనకి మంచి ఈవులతో ఖచ్చితంగా ఆలస్యం అవుతుంది అంటే దేవుడు మన కోసం ది బెస్ట్ మంచి ఈవులు మనందరం పొందుకోవాలి అని ఆయన ఆ సమయం కోసం మనందరికన్నా ఎక్కువ ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మన చేతిలో గిఫ్ట్ ఉందనుకోండి, బర్త్‌డేకి వెళ్ళాలంటే అది ఇచ్చే వరకు మనకు ప్రశాంతంగా ఉండదు.
ఇచ్చేస్తే బాగుంటది, తొందరగా నా పని అయిపోతుంది అనే ఫీలింగ్ లో మనం ఎలా ఉంటామో, దేవుడు కూడా ఆ సమయం కోసం మనం అది పొందుకోవాలని ఆయన మనకన్నా ఎక్కువగా ఎదురు చూస్తున్నాడంట. కనుక ఆయన సమయమందు హెచ్చించబడుటకే కోసమే కానీ, ఆయన సమయం కోసం మనం హెచ్చించడానికే కానీ మనల్ని వదిలిపెట్టాలి, విడిచిపెట్టాలి అనే ఆలోచన యేసు ప్రభుకి ఖచ్చితంగా లేదు. అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నిత్యత్వానికి మనం వారసులమని యేసు నామంలో శక్తి ద్వారా, యేసు నామంలో ఉన్న శక్తి ద్వారా మన ప్రాణ ఆత్మలకు స్వస్థత దొరుకుతుందని, సమాధానము, శాంతి మనందరికీ కలుగుతుంది అని మనం చూస్తూ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మన నిరీక్షణ కేవలం భూలోక సంబంధమైన విషయాల గురించే కాదు, పరలోకంలో ఈయన చేసిన ఈ గొప్ప త్యాగాన్ని ఇక్కడే మళ్ళీ మర్చిపోయి మనం బాధపడకుండా, నా నా స్థలం ఏది అంటే పరలోకం. అది మనం ప్రతిరోజు గుర్తు పెట్టుకుంటున్నప్పుడు ఈ భూమి మీద మనకు కలిగే శోధనలు ఇది టెంపరరీ అని మనం జయించగలుగుతాం. లేదు, ఇది నా ప్లేస్ ఇక్కడే, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే చచ్చిపోతాను, నేను ఇంకెక్కడికి వెళ్ళనని మనం ఆలోచించాం అనుకోండి, మన శ్రమలు ఇంకా శ్రమలుగా కనబడతాయి. ఇది కొంత సమయమే, నేను వెళ్ళిపోయే ప్లేస్ పరలోకం, అది కదా నా స్థలం అని మనం ఆలోచించుంటే ఈ కొంచెం సమయమేగా, ఓర్చుకుందాం, పర్వాలేదు, మనం పరలోకంకి వెళ్తే చాలా అద్భుతంగా ఉంటది, మనం దేవుడితో ఉంటాం కాబట్టి ఈ శ్రమలు మనకేం ఉండవు. అది పొందుకోవాలంటే ఈ రోజు నేను శ్రమ అనుభవించక తప్పదు, ఓర్చుకోవటం తప్పదు, పేషెన్స్ ఖచ్చితంగా నాకు కావాలి. కాబట్టి మన శరీరం అంతటికి కూడా దేవుడు స్వస్థత కలిగించేవాడు, మన ఆత్మకు సమాధానము, శాంతి కలిగించేవాడు. సో దేవుడు, మనం ఎన్నడూ అనుకోవద్దు దేవుడు మన చేయి విడిచిపెట్టేశాడు అని. కాబట్టి ఏ శోధన వచ్చినా మనం భయపడిపోకుండా ఆయన వైపు చూసి, ఆయన్ని విశ్వసించి, ఆయనని ప్రార్థనలో మనం బతిమిలాడుకొని అడుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనందరికీ దేవుడి శక్తి ఇస్తారు. ఈ లోకాన్ని జయించగలిగే శక్తి మనందరికీ ఇస్తారు. అట్టి కృప మనందరికీ యేసు నామంలో కలుగును గాక. ఆమేన్. ఆమేన్.